ఇక తుర్కియేకు భారత్ దెబ్బ తీవ్రంగా తగిలింది. వెడ్డింగ్ డెస్టినేషన్ గా తుర్కియేకు పేరుంది. అయితే ఇటీవల పాకిస్తాన్ కు తుర్కియే అండగా నిలిచింది. దీనికి ఆగ్రహించిన భారత్ బాయ్కాట్ తుర్కియే నినాదం ఇచ్చింది. ఫలితంగా భారత్ బ్యాండ్ బాజా ఆగిపోయింది. తుర్కియే ఖజానా డేంజర్ జోన్ లో పడింది. అంతేకాదు పర్యాటక రంగం కూడా ఆదాయాన్ని కోల్పోతోంది. తుర్కియే కొన్నేళ్ల కిందట పెను భూకంపానికి గురైంది. అప్పటికి భారత్తో తుర్కియేకు మంచి సంబంధాలు కూడా లేవు. కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్తో పాటు తుర్కియే కూడా అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ ఉండేది. దీంతో తుర్కియేను భారత్ దూరంగా ఉంచింది. అయితే తుర్కియేలో పెను భూకంపం సంభవించిన సమాచారం తెలియడంతోనే భారత్ వెంటనే స్పందించింది. ఆపరేషన్ దోస్త్ పేరుతో తుర్కియేను భారత్ ఆదుకుంది. ప్రత్యేక విమానాల్లో సహాయ పునరావాస సామాగ్రిని భారత్ పంపింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడానికి జాగిలాలను కూడా పంపించింది భారత్. అయితే ఇదంతా ఏమీ ఆశించి చేయలేదు భారత్. కేవలం మానవతా దృక్పథంతోనే భారత్ అలా వ్యవహరించింది. కాగా భారత్ను ఆదర్శంగా తీసుకుని అనేక ప్రపంచ దేశాలు తుర్కియేకు అప్పట్లో సాయం అందించాయి. అయితే తాజా పరిణామాల్లో పాకిస్తాన్కు అండగా నిలబడింది తుర్కియే. దాయాది దేశానికి సైనికులను కూడా పంపించింది. భారత్ చేసిన సాయాన్ని తుర్కియే మరిచిపోయింది. భారత్ పట్ల తుర్కియే కృతజ్ఞత చూపించింది. దీంతో తుర్కియేకు గుణపాఠం చెప్పాలని భారత్ డిసైడ్ అయింది. బాయ్కాట్ తుర్కియే నినాదాన్ని కూడా ఇచ్చింది. కాగా బాయ్కాట్ తుర్కియే నినాదం సూపర్ డూపర్ గా వర్కౌట్ అయింది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. కొంతకాలంగా భారత్ డెస్టినేషన్ సెంటర్ గా తుర్కియే ఉంటూ వస్తోంది. భారత్ లోని అనేక మంది సంపన్నులు తమ కుటుంబ సభ్యుల వివాహాలను తుర్కియేలో చేయడం ఒక స్టేటస్ సింబల్ గా మారింది. అయితే బాయ్కాట్ తుర్కియే నినాదం నేపథ్యంలో ఆ దేశానికి వివాహాలకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గింది. ఫలితంగా తుర్కియేలో భారత్ బ్యాండ్ బాజా ఆగిపోయింది. ఈ ఏడాది తుర్కియేలో వివాహాలు చేసుకోవడానికి ఇప్పటికే 30 జంటలు పేర్లు నమోదు చేసుకున్నాయి. బాయ్కాట్ తుర్కియే నేపథ్యంలో ఈ జంటలు మనస్సు మార్చుకున్నాయి. తుర్కియేకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాయి. ప్రత్యామ్నాయ వెతుక్కున్నాయి. వెడ్డింగ్ డెస్టినేషన్ కారణంగా తుర్కియేకు ప్రతి ఏడాది భారీ ఎత్తున ఆదాయం వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో 770 కోట్ల రూపాయల మేర ఆదాయం కోల్పోనుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు తుర్కియే దేశం పర్యాటకానికి కూడా హబ్ లాంటిది. తుర్కియేకు చాలా దేశాల నుంచి టూరిస్టులు వస్తుంటారు. అయితే వీరిలో భారత పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఇప్పటికే 2000 మంది పర్యాటకులు తుర్కియే పర్యటనను రద్దు చేసుకున్నారు. పర్యాటకులు లేకపోవడంతో తుర్కియేలోని టూరిస్ట్ స్పాట్లు వెలవెలబోతున్నాయి. దీంతో తుర్కియే ఆదాయం విపరీతంగా పడిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే తుర్కియే ఖజానా త్వరలో ఖాళీ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.